హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆమె చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది. She thinks a lot. She thinks a lot. నేను వాదనలకు దూరంగా ఉంటాను. I avoid arguments. I avoid arguments. అతను మమ్మల్ని వేచి ఉండమని చెప్పాడు. He told us to wait. He told us to wait. మనం అతన్ని ఎంతవరకు నమ్మగలం? How far can we trust him? How far can we trust him? మీ నిర్ణయంపై నాకు నమ్మకం ఉంది. I trust your decision. I trust your decision. ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కన పెడదాం. Let's avoid this topic for now. Let's avoid this topic for now. పొరపాటున కూడా ఆ వ్యక్తిని నమ్మవద్దు. Don't trust that person even by mistake. Don't trust that person even by mistake. మంగళవారం లోపు మీ పనిని పూర్తి చేయండి. Finish your work before Tuesday. Finish your work before Tuesday. వీలైతే ఆమెకు అన్నీ చెప్పు. If possible, tell her everything. If possible, tell her everything. నేను నా పని మీద దృష్టి పెడతాను. I focus on my work. I focus on my work. నా తప్పులను నేను అంగీకరిస్తున్నాను. I accept my mistakes. I accept my mistakes. అతను సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. He faces problems bravely. He faces problems bravely. నేను 2 రోజుల క్రితం అతన్ని కలిశాను. I met him 2 days ago. I met him 2 days ago. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. He was fast asleep. He was fast asleep. నా కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాను. I try to control my anger. I try to control my anger. మనం దారి తప్పిపోయాము. We have lost our way. We have lost our way. ఇదంతా జరిగిన తర్వాత కూడా వాళ్ళు చూడడానికి రాలేదు. Even after all this had happened, they didn't come to see. Even after all this had happened, they didn't come to see.
మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఆర్ యు అప్ టు సంథింగ్? ఆర్ యు అప్ టు సంథింగ్? మిమ్మల్ని అంచనా వేయలేము. యు ఆర్ అన్ప్రెడిక్టబుల్. యు ఆర్ అన్ప్రెడిక్టబుల్. వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడతారు. దే స్పీక్ ఇల్ ఆఫ్ యూ. దే స్పీక్ ఇల్ ఆఫ్ యూ. నేను నా స్నేహితులకు మార్గనిర్దేశం చేస్తాను. ఐ గైడ్ మై ఫ్రెండ్స్. ఐ గైడ్ మై ఫ్రెండ్స్. మనం ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. వన్ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. వన్ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఆయన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటారు. హీ మేక్స్ డెసిషన్స్ కేర్ఫుల్లీ. హీ మేక్స్ డెసిషన్స్ కేర్ఫుల్లీ. అన్నీ చూసిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ఎవ్రీథింగ్ దే డిడ్ంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్. ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ఎవ్రీథింగ్ దే డిడ్ంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్. నేను నా వాగ్దానాలను నిలబెట్టుకుంటాను. ఐ కీప్ మై ప్రామిసెస్. ఐ కీప్ మై ప్రామిసెస్. వాళ్ళు 10 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చారు. దే కేమ్ హియర్ 10 minutes ago. దే కేమ్ హియర్ 10 minutes ago. నేను నా స్నేహితుడిని బస్టాండ్ దగ్గర దింపుతాను. ఐ విల్ డ్రాప్ మై ఫ్రెండ్ ఆఫ్ ఎట్ ద బస్ స్టాండ్. ఐ విల్ డ్రాప్ మై ఫ్రెండ్ ఆఫ్ ఎట్ ద బస్ స్టాండ్. వాళ్ళు రేపు తిరుపతి వెళ్ళబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు విజిట్ తిరుపతి టుమారో. దే ఆర్ గోయింగ్ టు విజిట్ తిరుపతి టుమారో. ఆ నిర్ణయం నాకు అంత సులభం కాదు. దట్ డెసిషన్ వాజంట్ ఈజీ ఫర్ మీ. దట్ డెసిషన్ వాజంట్ ఈజీ ఫర్ మీ. ఆమెను ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు. I have never seen her this happy before. I have never seen her this happy before. మీ వాదన అస్సలు స్పష్టంగా లేదు. Your argument is not clear at all. Your argument is not clear at all. నాకు రైలులో కిటికీ పక్క సీటు దొరికింది. I got a window seat on the train. I got a window seat on the train. అన్ని దేవాలయాలలోకి తిరుపతి అత్యంత ప్రసిద్ధి చెందింది. Out of all the temples, Tirupati is the most famous. Out of all the temples, Tirupati is the most famous. నేను నా పొరుగు వారిని కలిశాను. I met my neighbors. I met my neighbors.
దీన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. I don't want anyone to misunderstand this. I don't want anyone to misunderstand this. ఆయన విద్యార్థులను ప్రోత్సహిస్తారు. He encourages students. He encourages students. అతని గురించి నాకు చెప్పడానికి సంకోచించకండి. Feel free to tell me about him. Feel free to tell me about him. ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. Never speak ill of anyone. Never speak ill of anyone. ఆమె నిగ్రహం కోల్పోయింది. She lost her temper. She lost her temper. నాతో ఎప్పుడూ అలా మాట్లాడకు. Never speak to me like that. Never speak to me like that. నేను సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. I am just waiting for the right time. I am just waiting for the right time. అతను ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తాడు. He completes every task on time. He completes every task on time. నేను అతని మీద ఆధారపడలేను. I can't rely on him. I can't rely on him. మీకు ఇష్టమైతే మనం కలిసి వెళ్ళవచ్చు. If you want, we can go together. If you want, we can go together. నువ్వు ఈ రోజు రావని అనుకున్నాను. I thought you wouldn't come today. I thought you wouldn't come today. మేము అనుకోకుండా కలిశాము. We met by chance. We met by chance. సోమవారం నుండి నేను అతన్ని చూడలేదు. I haven't seen him since Monday. I haven't seen him since Monday. ఆమె మిమ్మల్ని చికాకు పెడుతుందా? Does she irritate you? Does she irritate you? అతను నాతో మాట్లాడతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. I never thought that he would talk to me. I never thought that he would talk to me. మనం అలా చేయాలని మీరు అనుకుంటున్నారా? Do you think we should do that? Do you think we should do that? అతను పూర్తిగా అబద్ధం చెబుతున్నాడు. He is totally lying. He is totally lying. నువ్వు నా మాట వింటావా లేదా? Will you listen to me or not? Will you listen to me or not? వీలైతే ముందుగానే రండి. If possible, come early.
ఇఫ్ పాసిబుల్ కమ్ ఎర్లీ. మీరు అతనికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు టెల్ హిమ్ సంథింగ్? డూ యూ వాంట్ టు టెల్ హిమ్ సంథింగ్? ఇదంతా జరిగిన తర్వాత కూడా అతను మారలేదు. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ హీ హ్యాస్ నాట్ చేంజ్డ్. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ హీ హ్యాస్ నాట్ చేంజ్డ్. నువ్వు ఎవరికి తీసిపోవు. యు ఆర్ సెకండ్ టు నన్. యు ఆర్ సెకండ్ టు నన్. అన్నీ చూసిన తర్వాత కూడా వాళ్ళు సహాయం చేయలేదు. ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ఎవ్రీథింగ్ దే డిడ్ంట్ హెల్ప్. ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ఎవ్రీథింగ్ దే డిడ్ంట్ హెల్ప్. అతను సినిమా చూడాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు వాచ్ ఏ మూవీ. హీ వాంట్స్ టు వాచ్ ఏ మూవీ. వీలైతే సమయానికి ఆహారం తీసుకోండి. ఇఫ్ పాసిబుల్ ఈట్ యువర్ ఫుడ్ ఆన్ టైమ్. ఇఫ్ పాసిబుల్ ఈట్ యువర్ ఫుడ్ ఆన్ టైమ్. అతను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. హీ మైట్ మిస్అండర్స్టాండ్. హీ మైట్ మిస్అండర్స్టాండ్. నువ్వు ఎప్పటి నుండి అతనితో మాట్లాడడం మొదలుపెట్టావు? సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ టాకింగ్ టు హిమ్? సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ టాకింగ్ టు హిమ్? గొడవ పడడం వల్ల ఉపయోగం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ wrangling? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ wrangling? అతన్ని ఇబ్బంది పెట్టకు. డోంట్ బాదర్ హిమ్. డోంట్ బాదర్ హిమ్. ఈ కారు ఎంత మైలేజ్ ఇస్తుంది? హౌ మచ్ మైలేజ్ డస్ దిస్ కార్ గివ్? హౌ మచ్ మైలేజ్ డస్ దిస్ కార్ గివ్? నేను చెప్పే ప్రతి విషయాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకుంటుంది. షీ మిస్అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ ఐ సే. షీ మిస్అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ ఐ సే. ఈ ఆలోచన ఇంకా బాగుంది. దిస్ ఐడియా ఈజ్ ఈవెన్ బెటర్. దిస్ ఐడియా ఈజ్ ఈవెన్ బెటర్. అతను తన ఆలోచనలను చాలా అరుదుగా పంచుకుంటాడు. He rarely shares his thoughts. He rarely shares his thoughts. మంటలు చెలరేగడంతో బస్సు కాలిపోయింది. The bus was burnt due to fire. The bus was burnt due to fire. ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. All this feels like a dream. All this feels like a dream. వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు. I don't know why they do this. I don't know why they do this. మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? Why didn't you tell us before?
వై డిడ్ంట్ యూ టెల్ us బిఫోర్? నేను నిన్ను నిశ్శబ్దంగా ఉండమని చెప్పాను. I told you to keep quiet. I told you to keep quiet. బయటపడటానికి మార్గం లేదు. There wasn't a way out. There wasn't a way out. నేను అక్కడికి చాలా అరుదుగా వెళ్తాను. I rarely go there. I rarely go there. మీరు మళ్ళీ ఆలస్యం అయ్యారు. You are late again. You are late again. దీనికి కొంత సమయం పడుతుంది. It will take some time. It will take some time. మీరు దీన్ని ఎవరి నుండి నేర్చుకున్నారు? Who did you learn this from? Who did you learn this from? అతను నన్ను దిక్కుతోచని స్థితిలో వదిలేశాడు. He left me in the lurch. He left me in the lurch. ఆమె తలపై పేలు పాకుతున్నాయి. Lice are crawling on her head. Lice are crawling on her head. మీరు ఇక్కడికి తరచుగా వస్తుంటారా? Do you come here often? Do you come here often? అతను మొరటుగా కనిపిస్తున్నాడు. He looks rustic. He looks rustic. నాకు కాస్త కారంగా ఉండే ఆహారం ఇష్టం. I like slightly spicy food. I like slightly spicy food. నాకు ఇంకొంచెం కావాలి. I want a little more. I want a little more. అతను వెనుకబడి ఉన్నాడు. He is lagging. He is lagging. నాకు ఖచ్చితంగా తెలియదు. I wasn't sure. I wasn't sure. గొడవలు ఆపి తినండి. Stop fussing and eat. Stop fussing and eat. అది తప్పని నేను అనుకుంటున్నాను. I think it's wrong. I think it's wrong. నా దారిలోకి రాకు. Don't get in my way. Don't get in my way. నేను కాసేపట్లో బయటకు వెళ్తాను. I am going out in a while. I am going out in a while. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. The tears were trickling from her eyes. The tears were trickling from her eyes. అది నీకు కోపం తెప్పించదా? Doesn't that make you mad? Doesn't that make you mad? నేను చెత్తను బయటపడేశాను.
I threw out the trash. I threw out the trash. నేను పగటి కలలు కంటున్నానా? Am I daydreaming? Am I daydreaming? నేను టీ తయారు చేసుకుంటున్నాను. I am making my tea. I am making my tea. ఇది సరైన సమయమేనా? Is this the right time? Is this the right time? నా పెదవులు పగిలిపోయాయి. I have got chapped lips. I have got chapped lips. నువ్వు చాకచక్యంగా చేశావు. You did it tactfully. You did it tactfully. నాకు మీ అభిప్రాయం అవసరం. I need your opinion. I need your opinion. అతను భయంతో వణుకుతున్నాడు. He was trembling with fear. He was trembling with fear. అది నాకు వదిలేయండి. Leave it to me. Leave it to me. ఇదంతా నీకోసమే. This is all for you. This is all for you. నేను కొంచెం బిగ్గరగా మాట్లాడవచ్చా? Can I speak a little louder? Can I speak a little louder? అది త్వరలోనే వస్తుంది. It will arrive shortly. It will arrive shortly. బట్టలు మడత పెట్టండి. Fold up the clothes. Fold up the clothes. అతను ఎక్కడ ఉన్నాడో దేవుడికే తెలుసు. God only knows where he is. God only knows where he is. ఆమె పార్కులో పరిగెడుతోంది. She is running in the park. She is running in the park. అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? When will it start? When will it start? నువ్వు ఉన్న చోటే ఉండు. Stay where you are. Stay where you are. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.